హలో అండి విజ్ఞాన్ గారు. మొన్న బెంగళూరు మ్యాచ్లో ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు పోయినప్పుడు ఒక్కొక్కరుగా అసలు ఎవరెవరు ఎంతమంది గాయపడ్డారు, ఎవరెవరు చనిపోయారు, ఇది చూసినప్పుడు కొన్ని కుటుంబాలను చూస్తుంటుంటే అసలు ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుందో. ఒక తండ్రి పాపం కొడుకు దగ్గరికి వెళ్ళి, లేనన్న నీకోసం ఇంత సంపాదించి పెట్టాను. కోర్స్ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, ఆ పొగరు వల్ల అలా చేసి ఉంటాడేమో అని. బట్ ఆ తండ్రి ఆవేదన మాత్రం వర్ణనాతీతం. ఇది ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లా. ఇతని తండ్రి పేరు లక్ష్మణ్, అబ్బాయి చనిపోయిన అబ్బాయి పేరు భూమిక్. అక్కడే బసవన్నపూడిలో ఇతను ఇంజనీరింగ్, బిఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మంచి కాలేజే. లాస్ట్ ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది, నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆర్సీబీ వాళ్ళ ఈ చేతులు ఊపే కార్యక్రమానికి వెళ్తున్నాము, వచ్చేస్తాంలే. సరే నాన్న జాగ్రత్త, త్వరగా వచ్చేయండి. అంతకుమించి ఏం మాట్లాడతారు బేసికలీ. అమ్మ సర్కస్కి వెళ్ళి వస్తాను, ఓకే నాన్న జాగ్రత్తగా రా. అమ్మ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా రా. బర్త్డేకి వెళ్ళి వస్తాను, లేట్ చేయకు, జాగ్రత్తగా రా. ఇట్లాంటివే కదా చెప్తారు. ఆర్సీబీ స్టేడియంకి వెళ్తున్నారు పిల్లలు. ఇంతకుముందు కూడా మ్యాచ్ చూడడానికి అలాగే వెళ్ళాడు, వచ్చాడు. జరిగినాయి మ్యాచ్లు జరిగినప్పుడు. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో జరిగితే మనం వెళ్ళి రావట్లా, అలాగే వెళ్ళాడు, వచ్చాడు. సేమ్ ఇప్పుడు వాళ్ళందరూ ఇలా అనడానికి వస్తున్నారు కాబట్టి చెన్నస్వామి స్టేడియంకి వెళ్ళాడు, రావడం. లాస్ట్ ఫోన్ కాల్, ఇంకా పిల్లోడు ఎప్పుడు వస్తాడో వంట గింట అంతా పూర్తి చేసేసి వీళ్ళు రెడీ అవ్వడం. ఈలోపు వీళ్ళ వార్తలన్నీ వినడం. ఏమైందో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. వెళ్ళి చూస్తే చనిపోయిన వాళ్ళల్లో ఆ పిల్లోడు భూమిక్. వీళ్ళకి హాసన్ జిల్లాలో కొంచెం అంటే ఎబోవ్ మరీ రిచ్ అని చెప్పలేం, కానీ కొంచెం ఉన్నవాళ్ళే వీళ్ళు. అంటే కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్, బట్ కోట్లు ఉన్న వాళ్ళే. అంటే ఈ మధ్యకాలంలో బాగా కోట్లు ఉంటేనే కోటీశ్వర్లే, కొంచెం కోట్లు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండడంలో కొంచెం. ఆ పిల్లోడిని బాగా చదివిస్తున్నారు, కావాల్సినవన్నీ ఇచ్చారు, మంచి బైక్ ఇవన్నీ కూడా. ఆ ల్యాండ్ ఉంది వీళ్ళకి, మంచి ల్యాండ్. వాడిదే, ఆ పిల్లోడిదే. అది నెక్స్ట్ తరంలో వాడు ఏమైనా చేసుకుంటాడు. నువ్వు పొలం వేసుకుంటావో, వెంచర్ కట్టుకుంటావో, యో విష్. ఆ స్థలంలో కొడుకును పూడ్చిపెడితే తండ్రికి బాధ వేసింది. వాళ్ళ స్థలంలోనే వెళ్ళాడు. ఒరే లేరా నాన్న, నువ్వు నా కొడుకు నిద్రపోతున్నాడు, నేను కూడా ఇక్కడే పడుకుంటా, అసలు నేను లేవను. తల్లడిల్లిపోతున్నాడు కింద మీద పడి. అసలు చూసే వాళ్ళకైతే ఏడుపు వస్తుంది. ఇది ఆన్లైన్లో వైరల్ అవుతుంటే చూసే వాళ్ళకి అక్కడ ఏడుపు వస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటే మనకు కూడా బాధ. మరి ఆయనకి ఎలా ఉంటుంది, ఎంతగా ఇష్టంగా పెంచుకొని ఉంటాడు పిల్లోడిని. అడిగిందల్లా, కొంతమంది ఉంటారు కదా పిల్లోడికి చాలా ఫ్రీడమ్ ఇచ్చి అడిగిందల్లా ఇచ్చి, నా కొడుకు నువ్వు బాగుండాలి, నువ్వు నాకన్నా బాగుండాలి అని ఫీల్ అయ్యే తండ్రి ఉంటారు. అలాంటి ఒక తండ్రి, అలాంటి తండ్రి. అంటే అసలు ఏదో విహారయాత్రకి వెళ్ళి ఏదో జరిగింది అంటే కొంతమందికి బాధ వేస్తుంది, కానీ కళ్ళ ముందే ఫోన్ చేశాడు, 1-2 గంటల్లో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఎవరు తొక్కారో తెలియదు, ఎవరు తోసారో తెలియదు. జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఇంకొకటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇతని గురించి మళ్ళీ మాట్లాడదాం. నువ్వు అది చూసావా విజువల్స్? తొక్కిసలాట తర్వాత నెక్స్ట్ డే అందరూ ఏదో ఎతుక్కుంటున్నారు అందరు అక్కడికి వచ్చి. వాళ్ళ చెప్పులు పోయాయో, లేకపోతే ఇంకేమైనా పోయా, లేదా ఎవడైనా గొలుసులు పడ్డాయా, పర్సులు పోయాయా, ఇంకేమైనా దొరుకుతాయా అని అందరు, పోలీసులు కూడా వెతుకుతున్నారు. మీరు విజువల్స్ చూడండి ఒకసారి యూట్యూబ్లో కొట్టి. నెక్స్ట్ డే ఆ నైటే, తర్వాత చాలాసేపటికి ఇంకా తెల్లారలా వచ్చి వెతుక్కుంటున్నారు. ఇట్లా 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 ఎవరిదైనా గొలుసు దొరుకుద్దనా, పర్సు దొరుకుద్దనా, వాట్ ఎవర్. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఇన్సిడెంట్, తొక్కిసలాట జరిగే టైంలో లైంగిక వేధింపులు. దొరికారు కదా మహిళలు అని చెప్పి ఇష్టం ఉంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కేశారు, అదొకటి జరిగింది. నెక్స్ట్ దీంట్లో దొంగతనాలు. తోసుకుంటున్నారు కదా, ఇది ఎవడి మెడలో గొలుసు లాక్కుంటున్నాడో తెలియదు, ఎవడిది ఇంకేం పీకుతున్నారో తెలియదు. ఇలాంటివి ఎవడి పరిస్థితి తీస్తున్నాడో తెలియదు, ఎవడు ఫోన్ తీస్తున్నాడో తెలియదు. ఇన్ని జరిగాయి అక్కడ, 1-2 కాదు, బోల్డ్ అన్నీ జరిగాయి. అండ్ అంటే ఇప్పుడు నిజంగా అక్కడికి వెళ్ళి పలానా వాళ్ళు ఇలా వస్తారు, మనం కూడా ఇలా అందాము, ఇలా సెల్ఫీ తీసుకుందామని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. జనాలు ఎక్కువ మంది వస్తున్నారు, ఇదే అరుదైన టైం మనకి, ఇప్పుడు వెళ్ళి దొంగతనాలు చేద్దాం, ఇప్పుడు వెళ్ళి ఇంకేవో అసాంఘిక కార్యకలాపాలు చేద్దాం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అలాంటి వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఇకపోతే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాడు. ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, ఒకరిద్దరికి చిన్న గాయాలు అయ్యాయి. బట్ ఈ అబ్బాయి అయితే చనిపోయాడు. ఆ, ఎంతో సంపాదించుకుంటారు ఈ ఒక్క అబ్బాయి అనట్లా. ఇప్పుడు భూమికి అంటావా పేరెంట్స్కి చెప్పి వెళ్తున్నా నాన్న అని వెళ్ళొచ్చాడు. కొంతమంది పేరెంట్స్ కూడా 10 ఏళ్ల పిల్లల్ని 8 ఏళ్ల పిల్లల్ని అదే లాక్కెళ్ళారు కదా. లోపలికి. వాళ్ళు ఫోన్లు చేసి పోలా కూడా ఇంత పిల్లలు వాడి భుజం వరకు ఉండే పిల్లలు వాళ్ళు. అవును, అంటే పిల్లలు కాస్త చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎవరన్నా చూపించాలని మనకు కూడా ఆశగానే ఉంటుంది. కానీ టెరిటరీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు ఎందుకులే ఈసారి అవును, కొంచెం వద్దు అంటే ఆల్రెడీ ఇలాంటి ఘటనలు 4-5 అయ్యాయి కాబట్టి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజయ్ థియేటర్ ఒకటే చిన్నది, వెంటనే నీకు వైకుంఠ ద్వారం అవ్వాలా? అవును, ఇప్పుడే వెళ్ళైతే వైకుంఠ ద్వారం నుంచి ఏదో అయిపోతుంది అని ఆ టికెట్ల కోసం వెళ్ళిపోయారు. డైరెక్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ మౌని అమావాస్య, అసలు 45 రోజులు ఉంది కుంభమేళ నీకు, అవే వాటర్ అవి అన్ని. మౌని అమావాస్య, ఈ అరుదైన కూటమి కలయిక, షష్టగ్రహ కూటమి, ఈ 2 గంటలే ఉంటుంది. ఈ టైంలోనే మునిగితే పుణ్యం వస్తుంది అనుకుంటే అందరు వెళ్ళారు. ఇలాంటి ఎవడు చెప్తాడో తెలియదు కానీ కదా, ఆ టైంలోనే పుణ్యం ఏంటి ఇలా బొందా? అది పవిత్ర జలాలే, మొత్తం పవిత్రమైన అదంతా. ఆ టైంకి వెళ్ళి మునగాలంటే మునిగారు. అక్కడ ప్రాణం పోయింది, తొక్కిసలాట. మళ్ళీ నేను ముందు మునగాలని చెప్పేసి అదొక ఆతృత. నువ్వు వెళ్తున్నావు, తిరిగి ఎటు వెళ్తావో ఎలా వస్తావో కూడా తెలియదు. ఒకటి బాగా మెచ్చుకొని తీరాలి, ఇప్పటికీ చెప్తున్నా, చాలామందికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎన్ని స్టాంపేడ్స్ జరిగినా ఇప్పటివరకు మీరు చూసిన ప్రతి స్టాంపేడ్స్లో కూడా జనాలు కొన్ని వేల మంది మాత్రమే ఉన్నారు. మన తెలంగాణలో ములుగు జిల్లాలో అడవిలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుద్ది. ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ జాతర అది. కోట్ల మంది వస్తారు, ఒక్క తొక్కిసలాట అవ్వదు. నెక్స్ట్ ఆ చిలకల గుట్ట నుంచి సమ్మక్కని తీసుకొచ్చే టైం అందరు అక్కడే ఉంటారు. ఇట్లా అది చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. అడవి అది, మళ్ళీ గ్రౌండ్ నీకు ఇట్లా గ్రౌండ్ కాదు, ఏది కాదు, అడవి. అటు తిరిగితే ముళ్ళ పొదలే, ఇటు రాళ్ళు రప్పలే. ఆ పైనుంచి సమ్మక్క వస్తున్న టైంలో టప కాల్చి తీసుకొస్తారు కదా. ఆ టైంలో కూడా ఆవిడ అక్కడి నుంచి గద్దె వరకు వెళ్ళే వరకు ఓ 2-3 కిలోమీటర్ల జనం ఉంటారు. తొక్కిసలాటలు జరగవు, ఎవరు చనిపోరమ్మా. అది అంటే మనం పద్ధతిగా ఉండాలనుకుంటే ఉండొచ్చు, కావాలని ఏదైనా క్రైమ్ చేయాలనుకున్నా చేయొచ్చు. అంటే నాకు అనిపించింది ఏంటంటే కావాలనే ఎవడో తోసి ఉండొచ్చు. ఇప్పుడు దొంగల ముఠా గ్యాంగులు వస్తాయి, ఒక 30 మంది వచ్చారనుకో, అదే పనిగా తొయ్యండ్రా, అందిన కాడికి గొలుసులు తీసుకొని వెళ్ళిపోదాం అనే వాళ్ళు కూడా ఉంటారు. హరిబరి అని కూడా అనుకోవచ్చు. కావాలని అంటే ఏదో దొంగతనం గురించి అనే కాదు, వెళ్ళిపోవాలి చూసేయాలి అని ఒక హడావి. చూడు ఎట్లా వస్తావు మళ్ళీ బయటికి, నీ వెనకాల కూడా అంతకంత పెరుగుతున్నారుగా, నువ్వు మళ్ళీ ఎలా వస్తావు? ఇది కదా సిచ్యువేషన్. సో ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత మనకు ఒక్కొక్క కథ ఒక్కొక్కటి వింటుంటే అమ్మ బాబా అనిపించింది కదా. ఇప్పుడు కూడా ఒక్కొక్కరి కథ, చనిపోయిన వాళ్ళు 11 మంది, 11 మందికి 11 రకాల జీవితాలు ఉన్నాయి, 11 రకాల ఆశలు ఉన్నాయి, 11 రకాల వాళ్ళ మీద బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ తండ్రి ఆవేదన కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అనుకుంటున్నాం, కానీ అందరిది బాధే. ఇలాంటివి జరగకూడదు అంతే. థ్యాంక్ యూ.